అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ హరి రఘుప్రియ గారు. అమ్మ నమస్తే. నమస్తేనన్నా. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్టయితే గ్రే డివోర్స్ అంటే వాళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత కూడా డివోర్స్ తీసుకోవడం, ఇంకొకటి పెళ్ళైన వెంటనే ఒక 2 నెలలకు 3 నెలలకు లేకపోతే 6 నెలలకు డివోర్స్ తీసుకోవడం. ఈ పెళ్ళైన తర్వాత కూడా ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకొని హస్బెండ్ని కానీ వైఫ్ని కానీ చంపేయడం, ఇవన్నీ కూడా ఈ రోజులలో ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ కొన్ని న్యూస్లు మనం చూస్తున్నట్టయితే ఒళ్ళు గొగ్గురు పుడుస్తుంది. ఎలా అంటే భార్యనో భర్తనో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని ప్రియుడితో భార్యను చంపేయడాలు, మళ్ళీ ఇట్లా గోడలో వేయడాలు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే అరే సమాజం ఎట్టుపోతుంది, ఎందుకు ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ డివోర్స్ ఎక్కువ అవుతుంది అన్న ప్రశ్న వస్తుంది. ఈ ముఖ్యంగా ఈ డివోర్స్కి కానీ ఇల్లీగల్ ఎఫైర్స్ కానీ చంపుకోవడానికి వీటన్నిటికీ కూడా ముఖ్య కారణం ఏంటి అని మీ ఉద్దేశంలో? చాలా టఫ్ బట్ అయినప్పటికీ చెప్తాను. అయితే ఈ మనిషి యొక్క బుద్ధి వినాశనానికి వెళ్తోంది. దానికి కారణం ఏంటంటే ఒకళ్ళన్న చూసి ఒకళ్ళనే అనుకరణ. ఇప్పుడు మనకి ఈ మాధ్యమాలలో ఎక్కడో దగ్గర ఇలా పలానా చోట ఇలా జరిగింది అని, మీరు అలాంటి పని చెయ్యకండి అని మనకి ఒక సందేశంలాగా చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, ఇలా జరుగుతున్నాయి అని మనకి చెప్తుంటే దాన్ని మనం ఉదాహరణగా తీసుకొని ఇలా చెయ్యొచ్చేమో అని వక్రదృష్టితో ఆలోచించి దానికి సంబంధించినటువంటి, అంటే ఇది సోషల్ మాధ్యమాలలో మనకి జాగ్రత్తను చెప్పేందుకు వాళ్ళు వేస్తున్నారు. పలానా గ్రామంలో ఇలా జరిగింది, ఇలా చంపుకున్నారు, ఇలా చేశారు, మీరు జాగ్రత్తగా ఉండండి, లేదా అట్లాంటివి పెట్టుకోకండి అని చెబుతుంటే దాన్ని తీసుకునే వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఓహో మనం ఇలా కూడా ట్రై చేయొచ్చా అని దాన్ని వీళ్ళు అనుకరణ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి భార్యాభర్తల్లో నిరుత్సాహము, ఇష్టం లేనితనము. పెళ్ళైనప్పుడు చాలా ముందు చిన్న పిల్లల్ని తీసుకుందాము. పెళ్ళైనప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు 3 నెలల వరకు అండర్స్టాండింగ్ లేకో, లేకపోతే అర్థం చేసుకోలేకో, ఏదైనా వాళ్ళు మెలిగిన తీరు, వాళ్ళు వచ్చిన బాన్ అండ్ బాటప్ సిస్టము, వచ్చిన ఇంట్లోంచి యొక్క వాతావరణాన్ని బట్టి వీళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టేటప్పుడు ఇద్దరికి తగాదాలు ఉన్నప్పుడు ఈ ఇరుపక్షాల తల్లిదండ్రులు కలగజేసుకుని, అప్పుడు మాత్రమే కలగజేసుకోవాలి, పెళ్లిలో కలగజేసుకోవాలి. అయిపోయిన తర్వాత వీళ్ళ మటుకు వదిలేయాలి. అంటే వాళ్ళ సంసారాల్లో వేళ్ళు కాళ్ళు తల మొత్తం బాడీలు దూర్చొద్దు. వాళ్ళంతా వాళ్ళే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. మీరు మూడో పార్టీ ఎంటర్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అమ్మో నా కొడుకుని ఏం చేస్తుందో అని భయాన్ని మీరు ప్రవేశపెడుతున్నారు వాళ్ళ మధ్యలో. అప్పుడు భార్య ఏమవుతుంది, పరాయిదానిగా కనబడుతుంది తన కొడుక్కి. అయితే ఈ ఆడపిల్ల తల్లి ఏం చేస్తుంది, అమ్మో నా బిడ్డని ఏం చేసేస్తాడో, అల్లుడు చంపేస్తాడేమో అంటే వీళ్ళ నెగిటివ్ని వీళ్ళలోకి పాస్ చేస్తూ, అమ్మ జాగ్రత్త, నువ్వు అల్లుడు చంపేస్తాడో ఏం పాడో. ఎందుకు చంపేస్తారు? నలుగురిలో పెళ్లి చేసుకున్నప్పుడు అంటే ఈ తల్లిదండ్రుల జోక్యం విపరీతం అయిపోయి. కానీ ఈ మధ్య కాలంలో ఇది చాలా ట్రెండ్ అవుతుంది. న్యూస్ పేపర్లలో అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తారు. ఆ హనీమూన్లో వీళ్ళ ప్రియునితో భర్తను చంపేస్తారు. మధ్యలో ప్రియుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, బిఫోర్ మ్యారేజ్ అబ్బాయికి అమ్మాయికి ఆ అబ్బాయి తరపు నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అది ఏ ఫ్రెండ్షిప్ అనేది మనం ఇప్పుడు అప్రస్తుతము. ఈ అమ్మాయికి ఫ్రెండ్స్ ఉంటారు, అది ఇప్పుడు మనం అది కూడా అప్రస్తుతమే. అయితే వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ ఫ్రెండ్షిప్ ముదిరిపోయి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గాను, లేదంటే అత్యంత కిత్తన్ కిన్నిగా తయారైపోతున్నారు. వాళ్ళని వదిలేసి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, వాళ్ళ ప్రమేయం ఎక్కువైపోయి ఈ పిల్లని కానీ పిల్లవాడిని కానీ, ముందు గర్ల్స్ని తీసుకుందాము. ఈ గర్ల్ పెళ్ళైన ఆడపిల్ల ఈ వధువు ఏం చేస్తుంది, అతన్ని మర్చిపోలేక, లేదంటే ఈ పెళ్లి చేసిన వీళ్ళు అరేంజ్ చేసిన మ్యారేజ్ని ఈ భర్తని ఇష్టపడలేక తను అంటే డ్యూయల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ డ్యూయల్ మైండ్ని ఈ ప్రియుడు గమనించి, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఈ తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఈ మధ్యలో వీళ్ళు ఎక్కువైపోయి, పోనీ పెళ్లి చేసుకుంది, పోనీ వదిలేద్దాము అని ఆ పాత స్నేహాల్ని వదలకుండా వెంటాడుతూ ఉంటారు. ఈ వెంటాడి అప్పుడు తీసుకున్న ఫొటోస్ కానీ, లేదా అప్పుడు తీసుకున్న అప్పుడు బంధంలో ఉన్నప్పుడు ఏ విపరీత చేష్టలు చేసినా కానీ థ్రెటన్ చేస్తూ,
నీ భర్తకు చూపిస్తామనో లేదా నీ అత్తింట్లో చూపిస్తామనో ఈ ఆడపిల్లని మనోవేదనకు గురి చేస్తారు. కాబట్టి ప్రతి ఆడపిల్ల బిఫోర్ మ్యారేజ్ ఇలాంటి స్నేహాలను నమ్మవద్దు, ఇలాంటి స్నేహాలను పెట్టుకోవద్దు మీ లైఫ్ బాగుండాలి అంటే. అయితే ఆ సంగతి తర్వాత అయితే ఇలా ప్రవోక్ చేయడం వల్ల, ఇలా భయపెట్టడం వల్ల ఏమవుతుంది, ఈ పిల్లలో ఏమవుతుందంటే నటోరియస్ మైండ్ డెవలప్ అయిపోతుంది. ఈ టార్చర్ తట్టుకోలేక, ఈమె ప్రియుడు పెట్టే టార్చర్ తట్టుకోలేక నీ భర్త చూడడు, నువ్వు నాతోనే వచ్చేసేయి అని ప్రవోక్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటే ఆ చంపే మార్గాలు కూడా ఇతనే అందిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అమ్మాయి బ్రెయిన్ ఈ అమ్మాయిలో ఉండదు. ఒకేటి పదే పదిసార్లు చెప్తూ ఉంటే మన బ్రెయిన్ ఆలోచించడం కూడా మన బ్రెయిన్ కూడా ఆలోచించడం మానేస్తుంది. అయితే అதாவது ఈ గొడవ వదిలించుకుంటే సరి అనుకుని ఏం చేస్తారు, ఎక్కడికో తీసుకెళ్లడము. ఇవాళ రేపు కొన్ని న్యూస్లో కూడా వస్తున్నాయి, పలానా చోటకి వెళ్ళడము, అక్కడ చంపేసేయడము. ఇలాగా ఆ అబ్బాయిని కూడా చూసాం కొన్ని చోట్ల పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉంటూ కూడా వేరే అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుని ఈ అమ్మాయిని చంపేయడము, అదేంటిది ముక్కలు కట్ చేసేయడము, మన అన్నం కూరలో వండినట్టుగా కుక్కర్లో వండేయడము, పోపులు పెట్టేయడము, దాన్ని కూర చేసి ఇట్లాగా. అంటే ఎట్లా వెళ్ళిపోతున్నారు, ఎంత నటోరియస్గా, ఎంత క్రూయల్ మైండ్తో వీళ్ళు తయారవుతున్నారు. అసలు వీటన్నిటికీ మూలం ఏంటి అంటే కనుక ఈ ఇల్లీగల్ ఎఫైర్స్ ఎక్కువైపోయినాయి బాగా. అంటే తన భర్త తన భార్య చెయ్యలేని పని వీళ్ళేదో చేసేస్తారు. ఈ అమ్మాయికి సంబంధించిన థర్డ్ పార్టీ కావచ్చు, ఈ అబ్బాయికి సంబంధించిన థర్డ్ పార్టీ, వాళ్ళని థర్డ్ పార్టీ అందాం. దేనికోసము వస్తున్నారు వాళ్ళు, ఈ అమ్మాయి వెనుక ఆస్తి కోసమే వస్తారు, లేదా ఈ అబ్బాయి వెనుక ఆస్తి కోసమే ఈ థర్డ్ పార్టీస్ ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి అయితే వదిలించుకోండి అని. ఇప్పుడు నువ్వు అన్నట్టు చిన్నపిల్లలు పర్వాలేదు, గ్రే హెయిర్ వాళ్ళు అంటే 50, 60లోకి వెళ్ళిన వాళ్ళకి కూడా ఇలాంటి పోయే కాలాలు పుడుతున్నాయి. ఇంతవరకు నీతో పాటు సహధర్మచారిణిగా ఉన్న నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన అప్పుడు కనిపించలేనిది ఇప్పుడు అట్టే ఒక్కసారి థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యి, ఇంకొక వింతలు తెలుసా, వీళ్ళు 60లోకి వెళ్ళి ఆ థర్డ్ పార్టీ వాళ్ళు 18 ఏళ్ళు 19 ఏళ్ల వాళ్ళు. అంత చిన్నపిల్ల ఈ ముసలివాణ్ణి ఎందుకు చేసుకుంటుందమ్మా? వీడు అందగాడా, లేకపోతే తన భర్త అంటే భర్తకు సంబంధించిన క్వాలిటీస్ ఇతనిలో ఉన్నాయా? ఏ రకంగా ఈ ముసలివాడిని చేసుకుంటుంది అమ్మాయి అంటే ఒకటే రీజన్, డబ్బే. డబ్బు లేకపోతే ఇంట్లో కుక్క కూడా మనిషిని చూడదు. మరి ఆ జ్ఞానము ఈ ముసలివాడికి ఎందుకు లోపించింది? ఇన్నాళ్ళు తనతో పాటు ఉన్న భార్యను కాదనుకుని తనకన్నా 18-20 ఏళ్ల చిన్నవాడిని చేసుకోవడమో లేకపోతే ఇంట్లో తెచ్చి పెట్టుకోవడమో చేశాడు అంటే ఇతను ఎంత బుద్ధిహీనుడు అనేది అర్థమైపోతుంది. అయితే ఈ ముసలి వాళ్ళకి పుట్టే పోయేకాలాలు ఇవి. తర్వాత ఇంకా ఆడపిల్లకి నాకు తెలిసి ఆ వయసుకు వచ్చిన ఆడవాళ్ళు అయితే మాత్రం ఇలాంటి వాటికి తెగబడరు. అయితే ఆ పిల్లలతోనో లేకపోతే మనవాళ్ళతోనో కూతుళ్ళు అల్లుళ్ళతోనో గడిపేస్తారు. నాకు ఇంతవరకే ప్రాప్తం ఉంది, ఇక నేను 2వ పెళ్ళికి కానీ 3వ పెళ్ళికి కానీ 100వ పెళ్ళికి కానీ ఏం పెడతాను అని సామాన్య మనుషులు ఆడవాళ్ళు ఈ కుటుంబానికి అంకితం అయిపోతున్నారు. ఇంకా సెలబ్రిటీల దగ్గరకు వస్తే ఇంకా వాళ్ళకి అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళని చూసుకుని ఈ సామాన్య ప్రజలు కూడా ఆ వైపుకు పెడుతున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే వివాహ వ్యవస్థ నాశనం అయిపోతుంది, తర్వాత కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది. పోనీ భార్యాభర్తలు ఇద్దరు బాగున్నారంటే వాళ్ళు థర్డ్ పార్టీల్లోకి వెళ్ళిపోయి చచ్చిపోతున్నారు, లేదా అంటే నాశనం అయిపోతున్నారు. ఇలాగ చూసుకుంటూ పోతే మన భారతదేశం ఎక్కడికి వెళ్తోంది? మన ఈ సంప్రదాయాలు, రాముడు నడిచిన నేల, కృష్ణుడు నడిచిన నేల, ఇలాగ భాగవతోత్తములు నడిచిన ఈ నేల ఇలా రక్తసిక్తం అయిపోయి ఎర్రగా ఆకుపచ్చగా ఉండాల్సిన నేల ఎర్రగా అయిపోతోంది. ఎంతోమంది ఆడవాళ్ళ కన్నీళ్ళు భూమిలోకి ఇంకిపోతున్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనం తినే తిళ్ళు, ఇంటి పట్టున ఉండే తినే తిండి మనకి కరువైపోవడం వల్ల ఒక ఆహారాన్ని మన తల్లి తయారు చేసేటప్పుడు మమకారంతో తయారు చేస్తుంది. వంట చేసేటప్పుడు ప్రేమ అనే దాన్ని కూడా పెడుతుంది. అందుకనే మనకి పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే బయట నుంచి ఇవేమిటంటారు వాటిని, స్విగ్గీలు, జొమాటోలు, వాటి దగ్గర నుంచి తెచ్చుకునేటప్పుడు వాడు ఏం పెడతాడు అందులో? వంట చేసేటప్పుడు తిన్నవాళ్ళు బాగుండాలని ఏమైనా చేస్తాడా? వాడు వ్యాపారస్తుడు, ఏదైనా చేస్తాడు. అలాగే ఈ కర్రీ పాయింట్లు, ఈ వెర్రీ పాయింట్లు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు చేస్తారు? కుటుంబం బాగుండాలనా? చెయ్యరు కదా, ప్రొఫెషన్గా చేస్తారు. అవి తిన్న తిండి మనకి
ఆ తిన్న తిళ్ళ వల్ల ఏమవుతోందంటే ఈ విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ విపరీత ధోరణిలో ఉండేటప్పటికీ ఈ 40 ఏళ్ళు వచ్చి 50 ఏళ్ళు వచ్చిన మగవాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే ఈ భార్యని వదిలేసి ఫీల్ అవుతున్నారా? ఆ? ఇంకా యంగ్గా ఫీల్ యంగ్ అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఒక్కసారి అర్థం చూసుకుంటే తెలుస్తుంది వాళ్ళు యంగా అనేది. అయితే వేరే అమ్మాయిలు అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ దగ్గర జాబ్ చేస్తున్న వాళ్ళు ఏదో రకంగా వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి తన భార్య కన్నా ఎందుకు ఎక్కువగా చూసేస్తుంది ఆ అమ్మాయి, చూడదు. ఈ వివాహ వ్యవస్థ అనేది ఇలా భ్రష్టుపట్టింది. అయితే మరొక కోణంలోంచి చూసుకుంటే కనుక ఈ డైవర్స్ అనేది మనం కట్టడి చేయాలి. మన సంప్రదాయాన్ని ఫారినర్స్ తీసుకున్నారు, వాళ్ళ సంప్రదాయాన్ని మనం తీసుకున్నాము. ఇప్పుడు ప్రతి ఫారినరు అంటే అమెరికా కానీ పెద్ద పెద్ద దేశాల్లో వివాహ వ్యవస్థని కాపాడుకుంటున్నారు. అమ్మమ్మలు నాయనమ్మల వరకు వాళ్ళు వస్తున్నారు, షష్ఠి పూర్తులు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి మనం ఏం చేస్తున్నాము, 3వ నెలలోనే బ్రేకప్ ఈవెంట్, తర్వాత ఇదేంటిది విడాకుల ఈవెంట్, ప్రతిదాన్ని మనం ఈవెంట్గా తీసుకుంటున్నాము. వివాహం చెడిపోవడానికి అంటే డైవర్స్కి కూడా ఈవెంట్గా తయారు చేసుకుని మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాము. మింట్ బుక్స్ 3000 అని అమెరికన్ సర్వే చేస్తే మన ఇండియన్స్ కన్నా అమెరికన్స్ అంటే ఎక్కువగా వాళ్ళ కల్చరే మనం ఫాలో అవుతుంటాం కదా, అమెరికన్స్ వివాహ వ్యవస్థ 98% ఒక భార్య ఒక భర్తకే కట్టుబడి ఉన్నారట. మనమేంటి 100 మంది భార్యలు 100 మంది భర్తలు. అంటే వాళ్ళ నాలెడ్జ్ తీసుకోవట్లేదు, వాళ్ళు మన కల్చర్ని తీసుకున్నారు, వాళ్ళ కల్చర్ని మనం తీసేసుకున్నాము. అక్కడ విడాకుల వ్యవస్థలో పర్సంటేజ్ 19కి వచ్చింది, మనది 93కి వెళ్ళింది. అంటే ఎంత ఎంత వ్యాస్ట్గా పెరిగిపోయింది అంటే మన కట్టుబొట్టు వాళ్ళు అక్కడ తీసుకున్నారు, మన దేవుణ్ణి వాళ్ళు అక్కడ పూజించుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఈ మోకాళ్ళు చిరిగిపోయినవి, తర్వాత ఎక్కడెక్కడో చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నాము. అంటే ఈ ఈ పైత్యాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే తినే ఫుడ్ వల్ల, సమాజం వల్ల, మనం చూసే దృష్టిని బట్టి ఇవి వస్తున్నాయి. అందుకే 20 ఏళ్ళ 30 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి 90 ఏళ్ల పిల్లాడి వరకు ఈ ఇంకొకటి కూడా ఇంకా ఇక్కడ చెప్పాలంటే మ్యారేజీ వ్యవస్థలు ఉన్నాయి కదా, మ్యారేజ్ బ్యూరోస్, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, 3వ పెళ్ళికైనా మేము సంబంధాలు చూస్తాం, 4వ పెళ్ళికైనా మేము సంబంధాలు చూస్తాం, 70 ఏళ్ల వాళ్ళకైనా మేము సంబంధాలు చూస్తాము అంటున్నారు. ఎందుకు ఆ సంబంధాలు చూడాలి? ఇక్కడ వృద్ధాశ్రమాలు ఎలా పెరుగుతున్నాయో ఈ మ్యారేజ్ బ్యూరోస్ కూడా పెరుగుతున్నాయి. వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చూస్తున్నారు, ఏదో మనకి చూసేస్తారని అనుకుంటున్నారు. అంటే ఈ 70 ఏళ్ల వాళ్ళకి ఏం ఆశ పుడుతుంది, నా పాత పెళ్ళాన్ని వదిలించేసుకుందాం, కొత్త పెళ్ళాన్ని తెచ్చుకుందాం. అంటే ఇది పాత పెళ్ళాంతో నువ్వు ఇన్నాళ్ళు నడిచిన ట్రావెలింగ్ వేస్ట్ అయినట్టేనా? మళ్ళీ ఆమెను ఏం చేద్దామని ఈ కొత్త పెళ్ళాం నేను ఎందుకు చూస్తుంది? చూడదు. ఆవిడ ఒక దగ్గర వదిలివేయబడ్డదేగా, ఆవిడ ఒక దగ్గర వదిలివేయబడిందే కదా. ఈ వదిలివేయబడిన వాడు ఈ వదిలివేయబడినది ఏం చూసేస్తారు? అయితే ఈ డివోర్స్ రేట్స్ కానీ మనం తగ్గించాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భార్య భర్తల మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉంటే ఈ డివోర్స్ అనేది ఎక్కువ శాతం తగ్గడానికి ప్రయత్నం చేయొచ్చు? చాలా మంచిది. కంక్లూజన్ ఎలా అంటే ప్రతి భార్య ప్రతి భర్త ఫస్ట్ పెద్దల పెళ్ళికి అంగీకారం తెలపండి. పెద్దలు అన్నీ చూసే చేస్తారు, పెద్దల పెళ్ళికి అంగీకారం తెలపాలి. తర్వాత పెళ్ళయిన తర్వాత ఓపెన్గా ఉండేటట్టుగా ఉండండి. నా కష్టం ఇది, నా ఇష్టం ఇది అని ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకునేలాగా ఉన్నట్టయితే అది తప్పవచ్చు ఒప్పవచ్చు, మీలో మీరు అండర్స్టాండింగ్గా ఉండండి. మీ యొక్క గుట్టుగా ఉన్న సంసారాన్ని బయట పెట్టే ప్రయత్నం చేయకండి. ఏదైనా 4 గోడల మధ్య మీరిద్దరు, 4 గోడలు 2 మనుషులే సాల్వ్ చేసుకునేటట్టుగా ఉండాలి. 3వ మనిషిని, థర్డ్ పార్టీని ఏ రకంగానూ ఎంటర్టైన్ చేయకండి. వివాహ వ్యవస్థను మీరు మళ్ళా అమ్మమ్మలు అయ్యేటట్టుగా ఉండండి, కానీ అమ్మాయిగానే రిటైర్ అయిపోయే ప్రయత్నం చేయకండి. అమ్మాయి తర్వాత అమ్మ తర్వాత అమ్మమ్మ, మీరు కూడా అమ్మమ్మ అవ్వాలి అని, ఆ అబ్బాయి కూడా అబ్బాయి నుంచి తాత అవ్వాలి అనే ధ్యేయం పెట్టుకుని వివాహ వ్యవస్థను కనుక నడిపించినట్టయితే మన భారతదేశము డివోర్స్ రేట్ తగ్గుతుంది. వివాహ వ్యవస్థలో మంచి ఫ్లేవర్ని మనం అనుభవించవచ్చు. అంటే మీరు చెప్పిన చిన్న చిన్న టిప్సే కావచ్చు, ఇవి ఇంత ఫాలో అయ్యేదంటే మేబీ కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అయిపోయి ఈ డివోర్స్ అనే టాపిక్ అంత దూరం వెళ్ళకుండా ఇది ఎలాగా ఇష్యూగా చిలికి గాలివాలు అయినట్టు
మేబీ తగ్గే అవకాశాలు ఉండొచ్చు. అర్థం చేసుకోవాలమ్మా. ఇక్కడ భార్యాభర్తలు అనేది అర్థం చేసుకుని సర్దుబాటు చేసుకోవాలి. ఒకరి ఇష్టాన్ని ఒకళ్ళు గౌరవించుకోవాలి. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకున్నట్టయితే కనుక ఆ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద పడకుండా చూసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలు ఎదుర్కొండానే మీ అమ్మ లాంటిది మీ నాన్న లాంటిది అంటే మళ్ళీ ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ మీకు రిప్లికెంట్గా తయారవుతారు కదా, మీకు ప్రతిగా తయారవుతారు. వాళ్ళకి అప్పటి నుంచే వివాహం మీద అసహ్యం వేస్తుంది. కాబట్టి ఏ తగాదాలున్నా ఏ గొడవలున్నా 4 గోడల మధ్య మాట్లాడుకోండి. మీ పిల్లలకైనా తెలియనివ్వకండి. అండర్స్టాండింగ్, ఎమికబిలిటీ, అడ్జస్ట్మెంట్ ఈ 3 ఉంటే కనుక వివాహ వ్యవస్థే కాదు ఏదైనా సరే ఏ రిలేషన్ అయినా బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా వివరించారమ్మా. థ్యాంక్ యూ. నమస్తే.